మణికొండ అల్కాపూర్లోని శ్రీ ఆద్య అకాడమీలో ఉన్నాను. ఒక్కసారి అకాడమీ అంతా చూద్దామా, రండి. క్లాస్ రూమ్స్ చాలా స్పేషియస్ అండి. ఓవర్ కంజెస్టెడ్ గా కాదు. క్లాస్ కి ఓన్లీ 25 స్టూడెంట్స్ మాత్రమే. హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ప్రస్తుతం నేను అల్కాపూర్ టౌన్షిప్లోని శ్రీ ఆద్య అకాడమీలో ఉన్నానండి. ఎంత బాగుంది కదా పేరు, ఎంత పాజిటివ్ వైబ్ కదా. సో ఈరోజు నేను ప్రమోషన్ షూట్కి వచ్చానని మాత్రం అనుకోండి. దిస్ ఈజ్ ఎ ట్రూ పేరెంట్ రివ్యూ అండి. మా అమ్మాయి ఇంతకుముందు వేరే కాలేజ్లో చదివింది. సో వయా మీడియాగా వచ్చేది, మార్క్స్ అంతగా అని కాదు, అక్కడ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉండేది. నాకు మా పాప ఒక మంచి ఇన్స్టిట్యూట్లో ఉండాలి, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి, అట్ ద సేమ్ టైం చదువుని ఇష్టపడి చదవాలి. ఒక స్ట్రెస్గా చదివితే అది ఎంతైనా ఫోర్స్ లాగే ఉంటుందండి. అండ్ అట్మాస్ఫియర్ పాజిటివ్గా ఉండాలి అన్నప్పుడు నాకు వేరే ఒక మ్యామ్ ద్వారా నాకు ఆద్య అకాడమీ గురించి తెలిసింది. ఈ అకాడమీలో ఏంటి అంటే మనకి ఇప్పుడు నీట్ ఎవరన్నా రాయాలన్నా సరే, ఎంసెట్ రాయాలన్నా, జేఈ అయినా సరే, కంప్లీట్ ప్రాపర్ ఎడ్యుకేషన్ అండి. బికాజ్ మనం చాలా కాలేజెస్లో చూస్తే ఏంటంటే మనకు చెప్పేటప్పుడు 20 మందే స్టూడెంట్స్ ఉంటారండి, 25 మందే ఉంటారు అంటారు. బట్ ప్రాక్టికల్గా వెళ్ళిన తర్వాత మనం చూస్తే 40 స్టూడెంట్స్, 50, 60 స్టూడెంట్స్ ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందండి, టీచర్ నుంచి స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది చాలా తగ్గిపోతుంది. కాన్సన్ట్రేషన్ అనేది పిల్లలకి డైవర్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం వల్ల బుద్ధి చెప్పగలనండి, ప్రతి క్లాస్లో ఓన్లీ 25 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది, పిల్లలు హ్యాపీగా చదువుకోగలరు. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ 9 నుంచి 5 వరకు కాలేజ్ ఉన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి నా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని నైట్ 8 వరకు మీరు ఏది చదవాలంటే దానికి పర్సనల్గా వీళ్ళకి క్వశ్చన్స్ ఇవ్వడం కానీ, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, మార్నింగ్ నుంచి జరిగిన పోర్షన్ని రివిజన్ కూడా చేస్తారనమాట. సో దట్ ఆ రోజు చదివింది అదే రోజు ఏదైనా డౌట్ ఉందనుకోండి, అప్పుడే క్లారిఫై అయిపోతుంది. ఒకవేళ మీ పిల్లలు 10th, ఇంటర్ కాదు, ఇంకా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, రైట్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి, ఇప్పుడున్న జనరేషన్లో 6th, 7th నుంచే మనం ఏం చదవాలి, మన ఫ్యూచర్ ఎలా అయితే బాగుంటుంది, ఎలా అయితే మన కెరియర్ బాగుంటుంది అని సెట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి దిస్ ద రైట్ ప్లేస్ అండి. 6th నుంచి జేఈ కానీ, ఎంసెట్ కానీ, నీట్ కానీ, మీ పిల్లలు ఏది చదవాలనుకున్నా 6th నుంచి ఒక ఫౌండేషన్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఇంటర్మీడియట్ పోర్షన్ చెప్తే వీళ్ళకి ఎక్కదు, కానీ 6thలో వీళ్ళు చదివే పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఫ్యూచర్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అయ్యేది స్పెషల్గా కేర్ తీసుకొని చదివిస్తారు. సో అల్కాపూర్, మణికొండ, నార్సింగ్, పుప్పాలగూడ, మోకిల, రైట్ ఫ్రమ్ మేదీపట్నం నుంచి కూడా ఇక్కడికి చాలామంది స్టూడెంట్స్ వస్తారండి. పికప్ ఫెసిలిటీ కూడా ఉంది.